వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని ఐనమూలులో ఉన్న విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అర్జున అవార్డు గ్రహీత ఇషా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వి కోటారెడ్డి మాట్లాడుతూ మహిళా విద్యార్థుల సంఖ్య 33% పెరిగిందని, త్వరలో 50% చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విటోపియా 2025లో భాగంగా గుంటూరు ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ డ్రగ్స్ రహిత ఇండియా కోసం మారథాన్ ప్రారంభించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విఐటి ఏపీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, డాక్టర్ కృష్ణస్వామి, డాక్టర్ కదీర్ బాషా, డాక్టర్ ఎన్ రామచంద్రరావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ కల్చర్, తర్వాత వాళ్ళ ట్రెడిషన్స్, ఒక అంటే డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళు పర్ఫార్మెన్స్ చేశారనమాట. చాలా మంచిగా అయింది ఆ ప్రోగ్రామ్. తర్వాత ఈరోజు మార్నింగ్ మనం గుంటూరు ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ గారు వచ్చారు. అయితే మనం ఫ్లాగ్ అంటే యాక్చువల్గా అది మ్యారథాన్ ఒకటి ఆర్గనైజ్ చేసాము, దానికి ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ మ్యారథాన్ ఎందుకంటే మనకి మెయిన్ ఇప్పుడు డ్రగ్స్ ఫ్రీ ఇండియా కావాలన్నమాట. దానికోసమని మ్యారథాన్ ఈరోజు మార్నింగ్ జరిగింది. తర్వాత ఈరోజు ఈ ఈవెంట్ జరిగింది. In such an amazing way. Thank you for such a heartwarming welcome. I'm very, very grateful to be here. And yeah, happy Women's Day to everyone.